ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛతే ఆరోగ్య ప్రధాయిని అని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రత అనేది నిరంతరం ప్రక్రియ అని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని సూచించారు. ఏ కార్యక్రమం అయినా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతామని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంట్తో ఏలూరులో అభివృద్ధి చేరున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ లో ఎందుకంటే అవగాహన కల్పించవలసింది మొత్తం ఏలూరు నియోజకవర్గం అంతా ఉంది. దానికి సంబంధించి ఏదైతే స్లమ్ ఏరియాల్లో ఉపయోగపడే దగ్గర స్లమ్ ఏరియాలు, అలాగే ఏదైతే కొద్ది క్లాస్ గా నివసించే దగ్గర ఏదైతే వాళ్ళకు ఉపయోగపడుతుందో వాళ్ళకి చెప్పే దగ్గర వాళ్ళకి చెప్పాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా 4వ శనివారం అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది. ఇవాటి వరకు ఏ కార్యక్రమంలో కూడా మిస్ అవ్వకుండా నేను పాల్గొనడం జరిగింది. బాధ్యతాయుతంగా ఎందుకు పాల్గొంటానంటే మీలో బాధ్యత పెంచడానికి అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. ఏదో మొక్కుబడిగా మనం వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాకుండా ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తుంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మరి జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా సేకరించి దాంట్లో నుంచి కరెంట్ ఏ విధంగా తీయాలి, దాన్ని ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఏ విధంగా ఉపయోగించుకోవడానికి రీసైక్లింగ్ ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజేస్తే మీరు ఏదైతే ఇంట్లో వాడే వస్తువులు బయట ఇసేయకోకుండా వచ్చినప్పుడు ఏదైతే శానిటైజేషన్ వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళు వచ్చిన బాయ్స్ కానీ మీరు ఇస్తే దాన్ని బయట వేయకోకుండా దాన్ని వెళ్ళి ఎక్కడైతే ఉన్నాయో ఆ కాంపోస్ట్ యాప్లు వేయడం అక్కడి నుంచి డివైడ్ చేసుకుని ఏ యూనిట్ కి ఆ యూనిట్ వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా చేస్తే మనకు అంతటికీ కూడా పరిశుభ్రత అనేది ఆటోమేటిక్ గా వస్తుందని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి డివిజన్ లో కూడా